ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. హిందూ మతంలో గంటకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇంట్లో అయినా గుడిలో అయినా పూజ చేసేటప్పుడు గంట మోగిస్తూ ఉంటారు. స్కంద పురాణం సహా అనేక గ్రంథాలు గంట శబ్దం గురించి చాలా ఆశ్చర్యకరమైన విషయాలను ప్రస్తావించాయి. దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు గంట మోగించడం చాలా మంచిదని చెబుతారు. గంట శబ్దం మనస్సును ప్రాపంచిక పరధ్యానాల నుండి దూరం చేస్తుంది. భక్తుడు ఏకాగ్రతతో ఉండడానికి సహాయపడుతుంది. ఇంట్లో కూడా ఉదయం సాయంత్రం పూజ ప్రారంభించే ముందు గంట మోగించాలి. ఇది ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుందని, వాతావరణాన్ని శుద్ధి చేస్తుందని నమ్ముతారు. పురాణాల్లో గంట శబ్దం సృష్టిలో వెలువడిన మొదటి ధ్వనిశక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అయితే గుడి నుండి బయటకు వెళ్లేటప్పుడు గంట మోగించడం మంచిది కాదు. లోపలికి వెళ్లేటప్పుడు గంట మోగించడం వల్ల దేవతలను ఆవాహన చేయడం జరుగుతుంది. అదే తిరిగి వచ్చేటప్పుడు అలా చేయడం వల్ల పూజ సమయంలో లభించే శాంతి, సానుకూలతకు భంగం కలుగుతుంది. కాబట్టి పూజ తర్వాత ప్రశాంతమైన మనస్సుతో దేవతలకు నమస్కరించి వచ్చేయాలి. అంతేకాదు గంటను పదే పదే లేదా ఎక్కువసేపు మోగించకూడదు. సాధారణంగా 2 నుండి 3 సార్లు గంట మోగిస్తే సరిపోతుంది. ఇంట్లో పూజ చేసేటప్పుడు గంటను ఎడమ చేత్తో మోగించాలి. రాత్రిపూట గంటను బిగ్గరగా మోగించరాదు. గంట శబ్దం కొన్ని క్షణాలు ప్రతిధ్వనిస్తూ సానుకూల ప్రకంపనల్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇంటిని శుద్ధి చేస్తుంది. లయబద్ధంగా వీలైనంత సరళంగా ఉండాలి. అప్పుడే ఇల్లంతా చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. ఇది ఘంటానాదం విశేషాలు. ఇలా మరో భక్తి రాగం ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.